హలో వ్యూవర్స్ అందరికీ ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏందో చూద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మేము చూపించలేదు కానీ ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. అలా ఉల్లిగడ్డను బాగా మగ్గనిచ్చుకోవాలి. మొత్తము బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గనివ్వాలి. ఒక చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అలా గోలించుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇంట్లో ఏం లేనప్పుడు టమాటో జస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే సింపుల్గా కర్రీ అయిపోద్ది. ఇప్పుడు టమాటోలు అందులో వేసేయాలి. టమాటాలను వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి. మంచిగా తిప్పేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాం. మీకు ఎంత పడితే అంత వేసుకోవాలి. మళ్ళీసారి తిప్పేసుకోవాలి. అలా తిప్పుకోవాలి. కలిపేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టమాటా మగ్గేంత వరకు వెయిట్ చేద్దామండి. టమాటా బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం వేసుకొని అలా కలుపుకోవాలి. ఇలా మంచిగా ముందు నానబెట్టుకున్నామండి మిల్లిమేకర్ని. ఇలా మంచిగా పిసికి కడుక్కోవాలి అదే వాటర్లో. ఇప్పుడు మిల్లిమేకర్ మొత్తం దాంట్లో వేసుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసి వేసుకోవాలి. మిల్లిమేకర్ని వేడి నీళ్ళలో కడుక్కోవాలండి ఫస్ట్. లేదంటే బాగోదు. మేము కడుక్కున్నాము, ఇక దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం ఇలా వచ్చేసింది. అందుకే ఇలా కర్రీ నీట్గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఇప్పుడే బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడే తింటే ఇంకా అది సూపర్ ఉండిపోద్ది. దీంట్లో చిన్నగా కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇక ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడిగా. చూసారు కదా ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయిపోయే రెసిపీ ఇది. బయటి ఫుడ్ తినకండి, హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ వేసుకోండి. మళ్ళీ ఉంటాం. మళ్ళీ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చిన్న వీడియోస్కి